హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ కాకుండా ట్రావెల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి చీరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. పూణే నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి చీరాల వచ్చి 3 days స్పెండ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము. సో ఈ ట్రైన్లో అయితే మా చెల్లి వాళ్ళు అయితే రాబోతున్నారు. సో మా చెల్లి వాళ్ళు ఎందుకు వస్తున్నారో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ప్రీవియస్ వ్లాగ్స్ కనుక చూసి ఉంటే మా చిన్న పాపకి అయితే పుట్టెంటుకలు తీపించడానికైతే మేము తిరుపతి వెళ్తున్నాము. అందుకని చెప్పేసి అందరం ఒక ట్రైన్లో అయితే కలిసేసి తిరుపతి అయితే బయలుదేరిపోయాము. మేము ట్రైన్ ఎక్కేసరికి 11 అయితే అయిందనమాట. ఇంకా అందరూ పడుకొని ఉన్నారు. అందుకని చెప్పేసి మేము త్వరగానే పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 5కి అలా అయితే లేచేసాము. ఎందుకంటే తిరుపతి 5కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా పాప అయితే ఇంకా నిద్రమత్తులోనే ఉంది. తనకి చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. ఎందుకంటే లేట్గా పడుకుంది, అలాగే ఎర్లీగా లేచింది కాబట్టి. ఇంకా ఇక్కడ చెల్లి వాళ్ళ పాప అయితే పైన అప్పర్ బెర్త్లో కూర్చొని వాళ్ళ తాతయ్యతో అయితే ఆడుకుంటుంది. తర్వాత ఈ లోపు అయితే మేము తిరుపతి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. నా పెళ్ళైనప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అనమాట. ఆల్మోస్ట్ 7 years అయితే అయిపోయింది. స్టేషన్లో దిగిన తర్వాత మా లగేజెస్ అన్నీ తెచ్చామా లేదా అని చెప్పి 1కి 2 సార్లు అయితే కౌంట్ చేస్తున్నాము. ఎందుకంటే 2 nights ఉన్నాం, మేము 3 days ఉన్నాము. అందుకని చెప్పేసి ఎస్కలేటర్ ఎక్కుదాము అని చెప్పేసి ఎస్కలేటర్ ఎక్కబోతుంటే ఎస్కలేటర్ అయితే ఆగిపోయింది. అలాగే స్టెప్స్ కూడా అస్సలు గ్యాప్ అయితే లేదన్నమాట. చాలా రద్దీ అయిపోయింది. కాసేపు ఆగి తర్వాత మేమైతే బస్ అయితే ఎక్కేసి బయలుదేరిపోయాము తిరుపతి కొండపైకి అయితే. ఇదిగోండి మా ఫ్యామిలీ అయితే ఇక్కడ అందరం ఫస్ట్ సీట్స్ అన్నీ ఆక్యుపై చేసేసి కూర్చున్నాము. వెనకాల కూర్చుంటే మళ్ళీ వామిటింగ్స్ అయిపోతాయి అని చెప్పేసి మా పాప అయితే నిద్రపోతానే ఉందన్నమాట. తిరుపతి పైకి కొండ మీద వెళ్ళే అంతవరకు మా పాప నిద్రపోతానే ఉంది. ఫైనల్గా రీచ్ అయిన తర్వాత అయితే నిద్ర లేచిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే మన బ్యాగ్స్ అన్నీ స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేశారు. నా బ్యాగ్ని అయితే ఆపారనమాట. ఎందుకనంటే నేను బ్యాగ్లో జవాది పౌడర్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఊర్లో నాకు పూణేలో దొరకట్లేదని చెప్పేసి చీరాల్లో ఉన్నప్పుడు తీసుకుని దాంట్లో పెట్టుకున్నాను అనమాట. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ పూణే వెళ్ళిపోతున్నాము అందుకని చెప్పేసి. అయితే చిన్న చిన్న బాక్సెస్ ఉన్నవి, అవి ఏంటి అని అయితే అడిగారనమాట. వాళ్ళకి నేను చెప్పాను. సో దట్ వాళ్ళు వదిలేశారు. ఇంకా తర్వాత బస్ అయితే ఎక్కేసి కొండపైకి అయితే బయలుదేరిపోయాము. మేము పొద్దు పొడుస్తుంది అన్నప్పుడు అయితే రీచ్ అయ్యాము అనమాట. 6 కల్లా రీచ్ అయిపోయాము. వెళ్ళే అప్పుడు అంత మాకు వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ అలా ఏమీ అనిపించలేదు. వచ్చేటప్పుడు మాత్రం అనిపించింది అనమాట. చాలా మంచిగా అయితే రీచ్ అయిపోయాము. అంటే డ్రైవర్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. బాగా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవడం అలా ఏమీ లేకుండా మేమైతే నార్మల్గా బస్కే వెళ్దాం అనుకున్నాము. క్యాబ్ అలా ఏమీ బుక్ చేసుకోవాలి అయితే అనుకోలేదు. బస్ అయితేనే సేఫ్. ఎందుకంటే ఎక్కువగా మలుపులు ఉన్నట్టుగా అనిపించదు. ఒకవేళ జీప్ చూస్ చేసుకుంటే మాత్రం మనకి ఎక్కువగా మలుపులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫైనల్గా తిరుపతి కొండ మీదకి అయితే ఎక్కేసాము. ఫైనల్గా రీచ్ అయిపోయామన్నమాట. మనం దేవస్థానానికి వెళ్ళాలి అనేది దేవుడి చేతిలోనే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళడానికైతే అవ్వదు. దేవుడు రప్పించుకోవాలనుకున్నప్పుడే మనల్ని రప్పించుకుంటాడన్నమాట. మాకు అలాగే జరిగింది. ఇంకా మేము లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసి మాతో పాటు వచ్చిన మా రిలేటివ్స్ అందరినీ ఒక దగ్గర పెట్టేసి మేము అయితే లైన్లో నిల్చున్నాం రూమ్స్ కోసం అని చెప్పేసి. మాకు ఆన్లైన్ అకామిడేషన్ అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి లైన్లో నిల్చొని అయితే టికెట్స్ అయితే తీసుకున్నాము. మా లక్ ఏంటి అని అంటే లైన్ అంత పెద్దగా లేదన్నమాట. అందుకని చెప్పేసి ఈజీ అయిపోయింది మాకు. అయితే ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు మీకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ కావాలి అని ఏమి లేదండి. మీరు జిరాక్స్ తీసుకెళ్ళిపోయినా సరిపోతుందన్నమాట. మా తమ్ముడు అయితే వచ్చాడు. ఆబ్వియస్గా మా తమ్ముడు మేనమామ కాబట్టి వాడైతే వచ్చాడు. మా పాప అయితే ఇంకా వాళ్ళ డాడీ భుజాల మీద ఎక్కేసి ఇలా అయితే కూర్చొని ఉందన్నమాట. తనకి భలే సరదాగా అనిపించింది అలా కూర్చుంటే. ఇంకా తిరుపతిలో ఉన్నంతసేపు మా అత్తయ్యని మా ఆయన్ని అలాగే వాడేసిందనమాట. ఇదిగండి మా చిన్న పాపకైతే పుట్టెంటికలు అయితే తీపేస్తున్నారు.
అసలు భలే విసిగిచ్చిందనమాట. అంటే తిన్నగా అసలు ఒక్క దగ్గర కూర్చోలేదు. తనకు పేపరు అవి ఇవి ఇచ్చి ఆడిస్తూనే ఉన్నారు. నిషిక కొంచెం పెద్దగా అయింది కాబట్టి నిషిక అంత విసిగించలేదు. తినకు వచ్చేసి ఇప్పుడు ఓన్లీ 7 months కాబట్టి కొంచెం తనకి తెలియదు కదా, అందుకని కదులుతూ ఉందన్నమాట. వెంట్రుకలు తీసిన ఆయన అయితే ఎంత కేర్ఫుల్గా తీశారో, ఎందుకంటే చిన్న పాప కాబట్టి మాడు కూడా పచ్చిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చాలా స్లోగా స్మూత్గా అయితే చేశారు. ఇంకా మా చెల్లి మా మరిది అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. ఆబ్వియస్గా ఫస్ట్ కిడ్ అంటే అందరూ ఎగ్జైటెడ్గానే ఉంటారు కదా. ఇంకా ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయి రూమ్స్లో లగేజ్ అంతా పెట్టేసుకొని తర్వాత 1 o'clockకి దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మా స్లాట్ వచ్చేసి 1 o'clock అనమాట. ఇంకా దర్శనం రోజు అయితే ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే మేము మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి. మాకు దర్శనానికి వచ్చేసి 4 hours టైం అయితే పట్టింది. మేము 1 o'clockకి వెళ్తే మేము 5:30 అరౌండ్ 6 అవుతున్న టైంలో అయితే మేము వచ్చేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మాకు రూమ్స్ దొరికింది, చాలా ఈజీగా దొరికాయి. ఇక్కడ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ చాలా పెద్ద లైన్ ఉంది. ఇది నెక్స్ట్ డే అనమాట. రూమ్కి అయితే వెళ్తున్నాము లగేజ్ తీసుకుందాము అని చెప్పేసి. నా పేరు మీద ఒక రూము, మా మరిది పేరు మీద ఒక రూము, అలాగే మా వారి పేరు మీద ఒక రూమ్ అయితే తీసుకున్నాము మేము. సో మేము ఆ లేడీస్ అందరూ ఒక రూమ్లో ఉన్నాము. తర్వాత మామయ్య వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరూ ఒక రూమ్లో ఉన్నారనమాట. నెక్స్ట్ డే మళ్ళీ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆల్రెడీ తీసుకున్న రూమ్లో ఒక రూమ్ ఉంచుకొని 2 rooms అయితే వెకేట్ చేసాము. తర్వాత ఇంకొక రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ అందరం అయితే అడ్జస్ట్ అయిపోయామన్నమాట 2 nights. ఇదిగోండి మా చిన్ని గుండె అయితే వాళ్ళ మామ మీద ఎక్కేసింది. తర్వాత ఇక్కడ మా పెద్ద గుండె అయితే వాళ్ళ డాడీ పైన ఎక్కేసింది. ఇంకా అందరం కలిసేసి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ డే దేవుడు భోజనాలు పెడతారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. అలాగే ఏమైనా షాపింగ్ ఉంటే చూద్దాము అని చెప్పేసి అయితే మెల్లిగా అయితే బయలుదేరాము. ఫస్ట్ టైం అనమాట తిరుపతి కొండ మీద 2 days ఉండడము. నార్మల్గా ఎప్పుడు దర్శనం అయిపోగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాము. ఫస్ట్ టైం కాదండి, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళతో వచ్చాను. అప్పుడు 3-4 days అయితే ఉన్నాను. మాకు అప్పుడు ఏదో బస్కి జెడ్ టికెట్ అని ఉండేది, ఆ టికెట్ తీసుకొని 7 days ట్రిప్ లాగా వచ్చాము. అప్పుడు వచ్చేసి తిరుపతి అలాగే పైన ఉన్న దేవస్థానాలన్నీ తిరిగేసి తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, తర్వాత భద్రాచలం ఇలా అన్నీ తిప్పుకొని తర్వాత 7th day అయితే ఇంటి దగ్గర దింపేశారు అనమాట. మా పాప అయితే బొమ్మలు కావాలి అని అంటుంది, కానీ మేమైతే కొనివ్వలేదు. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అయితే కొనియలేదు. మళ్ళీ అది కాకుండా లగేజ్ అయితే ఎక్కువైపోతుంది ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తే, అందుకని చెప్పేసి మేమైతే లగేజ్ అయితే ఎక్కువ పెంచుకోదలుచుకోలేదు. ఎందుకంటే తెచ్చిన లగేజే చాలా ఎక్కువ అసలు. మా పాప కూడా మెల్లిగా నడుస్తూ ఉందన్నమాట. మా పాప నన్ను కానీ మా వారిని కానీ చూస్తే మాత్రం ఎత్తుకోమంటుంది అనమాట. అందుకని వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ అయితే మధ్యలో పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు, చెరొక చేయి పట్టుకొని. మమ్మల్ని చూసిందంటే మాత్రం డాడీ ఎత్తుకో 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 అని ఒకటే గోల, లేదనంటే నన్ను ఎత్తుకోమనిద్ది. ఇంకా ఇలా విండో షాపింగ్ అయితే చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఏమి కొనలేదు ప్రస్తుతానికైతే, ఇంకా భోజనం చేసిన తర్వాత చూద్దాము అని చెప్పేసి ఇంకా మెల్లిగా వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఫ్రీగా బొట్టు పెడుతున్నారు. అందరం అయితే బొట్టు అయితే పెట్టించేసుకున్నాం అనమాట. మేము పెట్టుకుంది కాక ముందుకు వెళ్ళిపోయిన మా చెల్లి వాళ్ళని అలాగే మా తమ్ముడు వాళ్ళని అందరినీ పిలిచామన్నమాట. అందరూ బొట్టు పెట్టించుకున్నారు. మామూలుగా మేము ఫోటో దిగుదాము, బొట్టు పెట్టించుకొని తర్వాత ఫోటో దిగుదాము అనుకున్నాము. మాకు మామూలుగా ఫ్రీగా వీళ్ళు పెట్టేశారనమాట. ఇదిగోండి అందరూ వచ్చి బొట్లు అయితే పెట్టించేసుకున్నారు మా వాళ్ళు.
మిమ్మల్ని కూడా వీడియో తీస్తున్నాము అని అంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు అనమాట. తీయండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ దేవస్థానంలో ఇలా ఫ్రీగా కొంతమంది అయితే బొట్లు పెడతారు, కొంతమంది ఏమో వెంటబడి మరీ బొట్టు పెట్టేసి డబ్బులు అడుగుతారు అనమాట. అలా కాదమ్మా మేము పెడతాము అని చెప్పేసి అంటే అందరం అయితే పెట్టించేసుకున్నాము. ఇంకా పెట్టించుకొని ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. తర్వాత ఇదిగోండి మా చిన్న పాపనైతే నేను ఎత్తుకున్నాను, మా పాపనైతే మా అమ్మ అలాగే మా అత్తయ్య అయితే పట్టుకొని నడిపించుకొని తీసుకొస్తున్నారు. ఇదిగోండి వాళ్ళిద్దరు ఎలా అయితే పాపని పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మమ్మల్ని చూస్తే ఎక్కడ ఎత్తుకోమనిద్దా అని చెప్పేసి మేమైతే కనబడకుండా మెల్లిగా వెనక నడుస్తున్నాము. అయితే మేము కార్తీక మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ సోమవారం అయితే తిరుపతిలో ఉన్నాము. ఇంకా ఇక్కడైతే ఒత్తులు వెలిగిద్దాము అని చెప్పేసి ఆ రోజు అయితే ఒత్తులు అయితే వెలిగించామన్నమాట. నెయ్యి దీపం అని చెప్పేసి అమ్ముతున్నారు పక్కనే. ఇంకా తీసుకొని మేమైతే ఇక్కడ ఒత్తులు వెలిగించేసాము. ఇంకా అవి 365 ఉంటాయా లేవా అనేది అయితే తెలియదు, వాళ్ళైతే ఇచ్చారు. మేమైతే నెయ్యి దీపం పెట్టాలి అని చెప్పేసి తీసుకొని అందరం అయితే వెలిగించేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. అసలు వెలిగి ఇస్తాం అనుకోలేదు. అది కార్తీక మాసం ఫస్ట్ సోమవారము అని చెప్పేసి మా మనసులో ఎవరి మనసులో లేదు, కానీ లక్కీగా ఆ రోజైతే అలా వెలిగిచ్చేసామన్నమాట. ఇంకా నా పక్కన వచ్చేసి మా చెల్లి, మా అత్తయ్య, అలాగే చెల్లి వాళ్ళ అత్తయ్య జ్యోతి, అలాగే మా అమ్మ అందరం కలిసి అయితే ఇలా దీపాలు అయితే వెలిగిచ్చేసుకున్న తర్వాత లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము. మేము భోజనానికి వెళ్ళబోయే ముందుగా అయితే దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుందనమాట. అది చూస్తూ దేవుడికి మంచిగా దగ్గర నుంచి దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే లంచ్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడైతే మా అత్తయ్య పైన అయితే పాప అయితే ఎక్కేసిందనమాట. ఇప్పటిదాకా మా వారి పైన ఎక్కింది, ఇప్పుడేమో మా అత్తయ్య పైకి ఎక్కేసి అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఎన్నిసార్లు దండం పెట్టుకుందో అండి అసలుకి. అయితే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో, అంటే చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే ఇంకా వేరే రోజుల్లో. ఇప్పుడైతే ఓకేగా అనిపించింది మాకు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము లోపల కూడా కొంచెం ఎక్కువసేపు ఉన్నాము, ఎందుకనంటే పాపకి తులాభారం వేయించారనమాట. అలా మేము కొంచెం ఎక్కువసేపు అయితే ఉన్నాము. ఇదిగోండి మళ్ళీ మా పాప మా వారి దగ్గరికి వచ్చేసింది. ఎంత హ్యాపీయో, ఎవరో ఒకరు ఎత్తుకుంటే నడవడానికి భలే బద్దకస్తురాలు అయిపోయింది అనమాట. ముందు రోజు నైట్ మేము వెళ్ళగానే అసలు ఏమీ క్రౌడ్ లేదు, ఎలాంటి జనాలు లేరనమాట. తినడానికి ఈజీగా అయిపోయింది. ఈరోజు మాత్రం చాలా పెద్ద లైన్ అనమాట. ఆఫ్టర్నూన్ కదా, కరెక్ట్గా పీక్ టైంలో వెళ్ళామన్నమాట, అందరూ లంచ్ చేసే టైంలో. అందుకని చెప్పేసి చాలా టైం పట్టింది రూమ్స్కి వెళ్ళి లంచ్ చేయడానికి. ఇక్కడైతే హాల్ 1, హాల్ 2, హాల్ 3 అలా ఉంటుంది కదా, అలా ఒక హాల్లోకి అయితే వెళ్ళేసి మేమందరం కూడా భోజనం అయితే చేసేసాము. ఇదిగోండి మా మామయ్య, మా డాడీ, మా తమ్ముడు, మా అత్తయ్య అందరూ నడుచుకుంటూ అయితే వస్తున్నారు ఇలా ర్యాంప్ పైన అయితే. లోపల ఈ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అందుకని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే గ్రీనరీ కూడా ఉంది. ఇదిగోండి ఇలా చెట్లు అవన్నీ పెట్టారు ఇక్కడ. ఇదిగోండి హాల్ 1, 2, 3 అలా ఉందన్నమాట. మేము ఏ హాల్లోకి వచ్చామనేది అయితే నెంబర్ అయితే గుర్తులేదు, అందుకని నెంబర్ అయితే చెప్పట్లేదు. ఇంకా మేమైతే ఇలా చివరిలో కూర్చొని ఇలా అందరం కూర్చొని అయితే భోజనం అయితే చేసేసాము. భోజనం కూడా చాలా బాగుంది. మా పాప కూడా ఇక్కడే తినింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాటికి బయట చేసేసి నార్మల్గా డిన్నర్ కానీ లంచ్ కానీ ఇలా దేవుడి ప్రసాదం అయితే తినేసామన్నమాట ఉన్న 2 days అయితే. తర్వాత ఇక్కడ మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు. తర్వాత మా మమ్మీ మా అత్తయ్య ఏదో మాట్లాడుకుంటున్నారు. అయితే మేము దర్శనం చేసుకున్న వెంటనే లడ్డు తీసుకోవాలని మాకు తెలియదు అనమాట. అయితే మా వారు అలాగే మా మరిది వెళ్ళి కనుక్కున్నారు. కనుక్కుంటే వాళ్ళు మీరు దర్శనం అయిన 24 hours మీరు తీసేసుకోవాలండి, మీకైతే ఇప్పుడు లడ్డూలు రావు ఈ టికెట్స్ పైన అని చెప్పారు. ఇంకా మా వారు అలాగే మా మరిది కుస్తీలు పడైతే వాళ్ళని వీళ్ళని అడిగి అయితే లడ్డూలు అయితే సంపాదించారు. మాకు మామూలుగా టికెట్ పైన లడ్డూలు కూడా ఇవ్వనన్నారంట. ఏదో విధంగా అయితే చేసి లడ్డూలు అయితే తెచ్చేసారు. ఇదిగోండి మేము ఉన్న రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మేము ఒక రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా, ఆ రూమ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉంది తిరుపతి కొండపైన. మామూలుగా కింద ఉన్నప్పుడు అంత తెలియలేదు, కానీ పైన అయితే చాలా అంటే చాలా ఎక్కువ చలి ఉందన్నమాట. రూమ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్లో ఉండదండి. మనం మామూలుగా టోకెన్ తీసుకుంటాం. తర్వాత వాళ్ళు మనకి 50 రూపీస్ రూమ్ ఇస్తారా లేకపోతే 100 రూపీస్ రూమ్ ఇస్తారా అనేది అయితే మనకు తెలీదు.
నార్మల్గా మనకి రూమ్స్ వచ్చేసి 50 రూపీస్కి, 100 రూపీస్కి, 1000 రూపీస్కి ఉంటాయి అన్నమాట. ఏ తీసుకున్నా సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. మీరు 1000 రూపీసే తీసుకోవాలని ఏమీ లేదు. నార్మల్గా మీరు 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ తీసుకోవచ్చు అని అయితే చెప్తారు. కానీ అడిగే అప్పుడు మాత్రం 100 రూపీస్దా లేకపోతే 1000 రూపీస్దా అంటారు. మేమైతే 100 రూపీస్ది తీసుకున్నాము. కాకపోతే ఒక రూమ్ అయితే మాకు 50 రూపీస్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ మనకి రూమ్ అలాట్ చేస్తారు. రూమ్ కీస్ ఇచ్చేటప్పుడే మనం పేమెంట్ చేస్తాము. 100 రూపీస్ రూమ్ అయితే 600 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ మనకి కట్ చేసుకొని మనకి మళ్ళీ 500 రూపీస్ మనం వెకేట్ చేసిన తర్వాత అయితే మనకు రిటర్న్ చేసేస్తారు. లాస్ట్ డే తీసుకున్న రూమ్లో అయితే మాకు 2 రూమ్స్ వచ్చినాయి అన్నమాట. ఒకటి లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది, మళ్ళీ ఒక రూమ్లో మనం పడుకోవచ్చులే అనేసి అయితే అనుకున్నాము. ఇక్కడైతే వాష్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. కమోడ్ ఒక రూమ్లో, నార్మల్గా స్నానాలకు ఒక రూము అలా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి పాత రూమ్స్ అనుకుంటా, అందుకని 2 రూమ్స్ వచ్చాయి. నార్మల్గా అయితే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినవి అయితే సింగిల్ రూమ్స్ చిన్నగా ఉంటున్నాయి. ఇక్కడైతే భక్తులకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి దోమలు కూడా కుట్టకుండా దోమల మందు కూడా కొడుతున్నారండి. మేమైతే ఇక్కడ ఓపెన్ ఏరియాలో కూర్చున్నాము. అసలు ఎంత దోమల మందు కొట్టారో, అసలు దోమలు కూడా ఉండవండి, అసలు వెళ్ళిపోతాయి. అంత మంచిగా అయితే కేర్ తీసుకుంటున్నారు తిరుపతిలో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది లాస్ట్ రోజు అనమాట. ఇక్కడైతే నైట్ టైము టీ అయితే తాగుతున్నాము అందరం. ఇది మా మామయ్య అలాగే చెల్లి వాళ్ళ మామయ్య అయితే షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు నార్మల్ టీ తాగుతున్నారు. ఇంకా మేము వచ్చేసి నార్మల్గా టీ ఆర్డర్ చేసుకున్నాము. మా పాప అయితే చూడండి క్యాప్ అస్సలు తీయలేదండి. ఇంటికి వచ్చినాక కూడా 2-3 రోజులు అసలు క్యాప్ తీయమంటే అస్సలు తీయలేదు. దానికి బాగా నచ్చింది అనమాట క్యాప్. ఎందుకంటే మా డాడీ అయితే అటు ఇటు తిరిగేసి వస్తున్నారు అనమాట. ఏదో తిరుపతి మొత్తం తనకు ఒక్కడికే తెలుస్తున్నట్టుగా. మా ఇంట్లో అందరూ టీ తాగే ప్రియులే కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూ ఉన్నారు. ఇదిగోండి ఇద్దరు బావలు కలిసేసి మా తమ్ముడి దగ్గర మనీ తీసుకుంటున్నారు టీకి కట్టమని చెప్పేసి. లడ్డు చెప్తారా? మా తమ్ముడైతే లడ్డూలు మోసుకొస్తున్నాడు, అందుకే లడ్డు బాయ్ అయితే అన్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఈ రోజైతే ఇలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా మేమైతే కిందకి కొండ దిగేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఫైనల్గా బస్లో అయితే ఎక్కేసాను. ఇంకా వీడియో షూట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియోని. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఇక్కడి నుంచి అయితే మా ప్రయాణం పూణేకి.